కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసే అంశంపై సచివాలయంలో గంటన్నర పాటు సమీక్ష చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గృహజ్యోతి పథకాన్ని వారం రోజుల్లో అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులున్నాయి, వాటిని ఎలా అధిగమించాలన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసే అంశంపై సచివాలయంలో గంటన్నర పాటు సమీక్ష చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గృహజ్యోతి పథకాన్ని వారం రోజుల్లో అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.